హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎస్ఎస్సి జేఈ అనేది మనకి మరీ 14 days టైం మాత్రం ఉంది మనకి. కాబట్టి మనం కొంచెం టాపిక్స్ కొంచెం ఫాస్ట్గా కొట్టుకుందాం అనుకుంటున్నాం. సో ఎస్ఎస్సి జేఈలో బిల్డింగ్ మెటీరియల్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్, ఎక్కువగా ఫోకస్ చేసే ఏరియా. ఈ బిల్డింగ్ మెటీరియల్స్లో ఈరోజు మనం సిమెంట్ గురించి చూద్దాం. సో సిమెంట్ అనేది మనకి ఒక బైండింగ్ మెటీరియల్. సిమెంట్ ఈజ్ ఎ బైండింగ్ మెటీరియల్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ సిమెంట్ మోటార్ ఆర్ కాంక్రీట్. దేంట్లో అయినా సరే సిమెంట్ అనేది మనం యూజ్ చేస్తాం. ఈ సిమెంట్ని జోసెఫ్ ఎస్పిడిన్ అనే ఆయన కనిపెట్టారు. ఈయన మ్యానుఫ్యాక్చర్ చేశారు కాబట్టి ఫస్ట్ జోసెఫ్ ఎస్పిడిన్ అనే ఆయన చేశారు. సో ఇంతకు ముందు సిమెంట్ కన్నా ముందు లైమ్ మోటార్ యూజ్ చేసేవాళ్ళం. సో ఇప్పుడు మనం సిమెంట్ని యూజ్ చేస్తున్నాం. సో సిమెంట్ ఫస్ట్ సిమెంట్ గురించి మనం దాంట్లో ఉండే కన్సిస్టెన్సీ గురించి చూద్దాం. లైమ్, సిలికా, అల్యూమినా, కాల్షియం సల్ఫేట్, మెగ్నీషియం, ఐరన్ ఆక్సైడ్, ఇవి మేజర్గా ఉంటాయి. మిగిలినవి కూడా ఉంటాయి. సపోజ్ ఇంకోటి ఏంటంటే ఆల్కలీస్. సో ఇప్పుడు ఒక్కోటి దీన్ని చూస్తే మనం 62 to 67% ఉంటుంది, 17 to 25% ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి 3 to 8% ఉంటుంది, 3 to 4%. మెగ్నీషియా కూడా 3 to 4% ఉంటుంది. ఐరన్ ఆక్సైడ్ కూడా అరౌండ్ 3 to 4%. ఇది వచ్చి మనకి 0.1% నుండి 1% వరకు ఉంటుంది. సో ఒక్కొక్క ఐటమ్ అంటే ఒక్కొక్క ఎలిమెంట్ దీంట్లో ఏమి యూజ్ ఉంటుందంటే ఇది స్ట్రెంగ్త్ ఇంపార్ట్ చేస్తుంది. స్ట్రెంగ్త్ ఒక్కోసారి చాలాసార్లు అడిగిన క్వశ్చన్, అంటే ఒకటి ఇచ్చేసి అది దేనికి రెస్పాన్సిబుల్ అని అడుగుతారు. ఏ మెటీరియల్ అయినా సరే, బ్రిక్ కూడా మనకి ఇలాగే సేమ్ మనం తెలుసుకోవాలి. అలాగే ఇంకోటి వచ్చి సౌండ్నెస్. సిలికా వచ్చేసరికి స్ట్రెంగ్త్. అలాగే అల్యూమినియం ఏంటంటే ఫ్లక్స్ కింద యూజ్ అవుద్ది, అంటే సెట్ అవ్వడం కోసం యూజ్ అవుద్ది అన్నమాట. ఇది నథింగ్ బట్ జిప్సమ్ అంటాం మనం. జిప్సమ్ ఫామ్లో యాడ్ చేస్తాం. ఇదేంటంటే రిటార్డర్లా పనిచేస్తుంది, సెట్టింగ్ టైంని తగ్గించడం కోసం. సో మెగ్నీషియా కానీ ఐరన్ ఆక్సైడ్స్ కానీ, ఇది మెగ్నీషియా వచ్చేసరికి మనకి రెడ్, ఎల్లో టింట్. సో ఇది ఆల్కలీస్ అనేది నార్మల్గా చిన్నగా ఉండాలని చెప్పి పెట్టేది, అంటే ఎలాంటి అటాక్స్, ఆల్కలీస్ అటాక్ ఏం జరగకుండా ఉండడానికి. సో ఇది నెగ్లిజిబుల్ క్వాంటిటీ ఉంటుంది అన్నమాట. ఇఫ్ ఎక్సెస్ అయితే ఏంటి, ఈ కనుక మెటీరియల్స్ అనేది ఎక్సెస్ అయితే ఏమవుద్ది అనేది ఉంటుంది. ఇప్పుడు లైమ్ అనేది సౌండ్నెస్ ఇస్తుంది. అదే ఎక్కువగా లైమ్ ఉందనుకోండి అన్సౌండ్నెస్ వస్తుంది. సిలికా ఎక్కువగా ఉంటే ఏమవుద్ది అంటే శాండ్ పార్టికల్స్ టైప్, కాబట్టి ఇది రిటార్డ్ అవుద్ది, రిటార్డర్ కింద అవుతుంది. అంటే సెట్టింగ్ టైంని పెంచేస్తుంది, ఇనిషియల్ సెట్టింగ్. అల్యూమినియం అనేది ఫ్లక్స్. ఇదేమవుద్దంటే దీనివల్ల ఇప్పుడు మనం చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఏదైనా గమ్ తీసుకుని ఏదైనా అతికించాలంటే దానికి తగ్గ క్వాంటిటీ అయితే ఓకే, కానీ దానికన్నా ఎక్కువ వేస్తే ఏమవుద్ది, అది మెత్తబడిపోద్ది. సో అది అతికించుకోవడానికి కుదరకుండా అయిపోద్ది. అంటే పేపర్కి మనం వేయాల్సిన క్వాంటిటీ కన్నా ఎక్కువ వేసేస్తే ఏమవుద్ది, అది కొంచెం బాగా మెత్తగా తయారుద్ది. అలాగే ఇది కూడా లూజెస్ ఫ్లక్స్ ప్రాపర్టీ, అంటే అది గమ్ లాంటి ప్రాపర్టీని పోద్ది. జిప్సమ్ ఎక్కువగా యాడ్ చేస్తే ఏమవుద్ది, ఇనీషియల్ సెట్టింగ్ టైం అనేది పెరిగిపోద్ది. రిటార్డర్ లాగా అయిపోద్ది. సో ఇంకా సింపుల్గా ఇవి ఏంటంటే మెగ్నీషియా ఎక్కువైనా ఇది ఎక్కువైతే ఈ కలర్ ఎక్కువైపోద్ది, మెగ్నీషియా ఎక్కువైతే ఇది ఎక్కువ అవుద్ది. సో అలాగా ఎక్సెస్ అనేవి కూడా మనకు ఒక్కొక్కసారి అడుగుతుంటారు. సో లెస్ అయితే, లైమ్ లెస్ అయింది అనుకో స్ట్రెంత్ తగ్గుద్ది. సిలికా లెస్ అయింది అనుకో రిటార్డర్ కాస్త యాక్సిలరేటర్ కింద మారిపోద్ది. అల్యూమినియం అంటే ఫ్లక్స్ అనేది లేదనుకో, అంటే అల్యూమినియం కనుక క్వాంటిటీ తగ్గింది అనుకో దాని యొక్క ఫ్లక్స్ ప్రాపర్టీ అనేది మళ్ళీ పోద్ది. సో ఉండాల్సిన క్వాంటిటీ ఈ రేంజ్లో మెయింటైన్ చేస్తూ ఉండాలన్నమాట. సో అది ఇవి కాన్స్టిట్యూయెంట్స్. అసలు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేస్తారనేది కూడా మనం తెలుసుకుందాం.
కాన్స్టిట్యూయెంట్స్ నుండి అయితే ఒక్కోసారి పర్సంటేజ్లు అడుగుతారు, లేకపోతే కనుక అది దేనికి రెస్పాన్సిబుల్ అని అడుగుతుంటారు, ఎక్సెస్ ఏమవుద్ది అలా అలా కూడా అడుగుతుంటారు. సో నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్. ఫుల్గా డీటెయిల్గా చెప్పను, జస్ట్ దాంట్లో ఏం అవసరం అనేది మాత్రం మ్యానుఫ్యాక్చరింగ్లో చెప్తాను నేను. సో మ్యానుఫ్యాక్చరింగ్లో వచ్చేసరికి మనకు 2 ప్రాసెస్లు ఉన్నాయి, డ్రై ప్రాసెస్, వెట్ ప్రాసెస్. వెట్ అనేది ఓల్డ్ ప్రాసెస్, డ్రై అనేది న్యూ లేటెస్ట్ ప్రాసెస్. ఇది ఎకనామికల్ అంటే లెస్ కాస్ట్, దీనికి ఇన్వెస్ట్మెంట్ హై ఉంటుంది అనమాట. సో ఇది చిన్న అది తెలుసుకుంటే చాలు, డ్రై అంటే ఏంటి, వెట్ అంటే ఏంటి అనేది. సో బర్నింగ్ టెంపరేచర్ అనేది ఒకటి కావాలి దీంట్లో. (1300 to 1600 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది అనమాట బర్నింగ్ టెంపరేచర్. అందులో కూడా వెట్ అంటే మనకి వెట్గా ఉన్నదాన్ని త్వరగా డ్రై చేయాలంటే ఎక్కువ టెంపరేచర్ అవసరం అవుతుంది కాబట్టి 1600 డిగ్రీస్ అవుతుంది. డ్రై ప్రాసెస్కి అయితే 1300. అంటే అక్కడ ఒక్కొక్కసారి డ్రై ప్రాసెస్, వెట్ ప్రాసెస్ అని అడిగితే మనం వెట్ ప్రాసెస్ ఇస్తే ఎక్కువ టెంపరేచరు, డ్రై ప్రాసెస్ అయితే తక్కువ టెంపరేచర్ని యూజ్ చేసి మనం చేసుకుంటాం. సో ఇంకోటి ఏంటంటే దీంట్లో ప్రాసెస్ అడుగుతాడు, అంటే ఏ విధంగా ప్రాసెస్ సైకిల్ ఉంటుందని చెప్పి క్రోనాలజికల్ ఆర్డర్ లేదా సిస్టమాటిక్ ఆర్డర్లో పెట్టమనొచ్చు. ఫస్ట్ ఏం చేస్తాం, మెటీరియల్స్ని మిక్సింగ్ చేస్తాం, దాని నుండి గ్రైండింగ్ చేస్తాం, క్లింకర్ ఫార్మేషన్ చేస్తాం, దాని తర్వాత మళ్ళీ జిప్సమ్ యాడ్ చేస్తాం. అక్కడ క్లింకర్ ఫార్మేషన్ తర్వాత జిప్సమ్ యాడ్ చేస్తాం, జిప్సమ్ యాడ్ చేశాక మళ్ళీ గ్రైండింగ్ చేస్తాం. సో ఇది ఈ మిక్సింగ్ దగ్గర, గ్రైండింగ్ దగ్గర మనకి ప్రీ హీటింగ్ అనేది ఉంటుంది. ప్రీ హీటింగ్ వచ్చి మనకి 800 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ప్రీ హీటింగ్ ఉంటుంది. దాని తర్వాత బర్నింగ్ తర్వాత గ్రైండింగ్ తర్వాత క్లింకర్ ఫార్మేషన్. క్లింకర్ అంటే ఏంటంటే మనకున్న ఈ మెటీరియల్స్ అన్ని మిక్స్ చేసిన తర్వాత బర్న్ చేసినప్పుడు అవి బాల్స్ లాగా ఫామ్ అవుతాయి. ఆ బాల్స్ లాగా ఫామ్ అయ్యేట్లని క్లింకర్ ఫార్మేషన్ అంటారు. ఈ క్లింకర్స్ని ఈ జిప్సమ్ యాడ్ చేసి గ్రైండ్ చేసిన తర్వాత వచ్చేది మనకి ఫైనల్ అవుట్పుట్ సిమెంట్. చాలాసార్లు అడుగుతుంటాడు జిప్సమ్ అనేది ఎప్పుడు యాడ్ చేయాలి అంటే క్లింకర్ ఫార్మేషన్ అయిపోయిన తర్వాత జిప్సమ్ అనేది మనం యాడ్ చేయాలి. అది కూడా చాలాసార్లు అడిగాడు. సో ఇది ప్రాసెస్. ఇక్కడ క్లింకర్ అంటే ఏంటనేది కూడా ఇంపార్టెంట్. అలాగే జిప్సమ్ అనేది యాడ్ చేస్తాం. జిప్సమ్ అనేది ఎందుకు యాడ్ చేస్తాం అంటే సెట్టింగ్ టైం, ఇనీషియల్ సెట్టింగ్ టైం మెయింటైన్ చేయడం కోసం మనం జిప్సమ్ని యాడ్ చేస్తాం. సో ఇది వన్ ఆఫ్ ది రిటార్డర్ అనమాట, ఒక రిటార్డర్ కింద పనిచేస్తుంది. ఇవి ఇంపార్టెంట్గా మ్యానుఫ్యాక్చరింగ్లో మనం చూసుకోవాల్సింది. ఇంతకు మించి మ్యాక్సిమం వెళ్ళరు. మ్యానుఫ్యాక్చరింగ్లో ఇంకా మీరు బాగా చూసుకోవాలనుకుంటే కాంక్రీట్ టెక్నాలజీ టెక్స్ట్ బుక్లో మనకి ప్రాసెస్ కూడా క్లియర్గా ఉంటుంది. దాన్ని బట్టి మనం ఇంకా ఏమైనా పాయింట్స్ యాడ్ చేయాలనుకుంటాయి. సో ఈ పాయింట్స్ వరకు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సరిపోతాయి. సో ఇది మ్యానుఫ్యాక్చరింగ్. సో మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన తర్వాత సిమెంట్, ఏదైనా ఒక సిమెంట్ మోటార్ కానీ కాంక్రీట్ కానీ ప్రిపేర్ చేసేటప్పుడు మనకు వాటర్ కలుపుతాం. ఆ వాటర్ కలిపి దాన్ని ప్రాసెస్ ఉంటుంది, దాన్ని హైడ్రేషన్ ఆఫ్ సిమెంట్ అంటాం. హైడ్రేషన్ ఆఫ్ సిమెంట్. when water is added to cement, మనకి హీట్ అనేది లిబరేట్ అవుద్ది. హీట్ అనేది లిబరేట్ అవుద్ది. ఈ హీట్ అనేది లిబరేట్ అవడాన్ని హైడ్రేషన్ ఆఫ్ సిమెంట్ అంటారు, లేదా హీట్ ఆఫ్ హైడ్రేషన్ అంటారు. సో దీంట్లో అడిగే క్వశ్చన్ ఏంటంటే హీట్ ఆఫ్ హైడ్రేషన్ కానీ హైడ్రేషన్ ఆఫ్ సిమెంట్ ఏ టైప్ ఆఫ్ రియాక్షన్? ఇది వచ్చి ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఇది కూడా చాలాసార్లు అడిగాడు. అంటే హీట్ లిబరేట్ అవుతుంది కాబట్టి ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అన్నమాట. సో ఈ హైడ్రేషన్ ఆఫ్ సిమెంట్ ఎంత అవసరం అవుద్ది సిమెంట్కి అంటే 23% ఫుల్గా హైడ్రేషన్ అవ్వడానికి, అలాగే 15% వాయిడ్స్ ఫిల్ అవ్వడానికి, జెల్ ఫార్మేషన్, వాయిడ్స్ ఫిల్ అయ్యి జెల్ ఫార్మేషన్ చేయడం కోసం కావాలి.
టోటల్గా 38% అవసరం అవుతుంది. ఇది కూడా అడుగుతాడు ఒక్కోసారి. 38% అవసరం. సో అందుకే మనకి మినిమం వాటర్ సిమెంట్ రేషియో చూస్తే మనకి 0.4 ఉంటుంది. మినిమం దేనికైనా సరే ఏదైనా కాంక్రీట్ మిక్సింగ్ ఏదైనా మనం యాజ్ పర్ IS 456 స్టాండర్డ్ చూస్తే మినిమం 0.4 ఉంటుంది. 0.4 అబవ్ ఉంటుంది. 0.4, 0.45, 0.5, 0.55, 0.6 అలా ఇస్తారు. సో ఈ 38% ఉండడం వల్ల దానికన్నా ఎక్కువ ఉండాలి కాబట్టి మినిమం వాటర్ సిమెంట్ రేషియో 0.4 అని చెప్పిస్తారు. సో ఇది హైడ్రేషన్. దీంట్లో ఫామ్ అయ్యే జెల్కి పేరు ఉంటుంది, CSH జెల్. సో హైడ్రేషన్ ఆఫ్ సిమెంట్లో ఈ CSH జెల్ అనేది కూడా అడుగుతుంటాడు. అంటే ఏ టైప్ ఆఫ్ జెల్, CSH, FSH, DHH అలా అడుగుతుంటాడు. సో మనకు ఫామ్ అయ్యేది CSH జెల్ అనమాట. సో ఇప్పుడు హైడ్రేషన్ ఆఫ్ సిమెంట్లో మనకి మెయిన్గా ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఎంత పర్సెంటేజ్ దేనికి అవసరం, టోటల్ ఎంత అవసరం, మినిమం వాటర్ సిమెంట్ రేషియో అనేది నార్మల్గా మనం అక్కడ తెలుసుకుందాం. CSH జెల్ అనేది కూడా అడుగుతుంటారు. ఈ మధ్య ఎక్కువగా అడిగిన క్వశ్చన్స్ ఇవి. SSCJ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం వెళ్తున్నాను కాబట్టి కాన్సెప్ట్ వైజ్గా కాదు, ఏది ఇంపార్టెంట్ ఏది గుర్తుపెట్టుకోవాలనే దాని గురించి మాత్రం దీంట్లో చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చి, ఇప్పుడు హైడ్రేషన్ ఆఫ్ సిమెంట్ జరిగినప్పుడు మనకి కొన్ని కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి. ఆ కాంపౌండ్స్ని బోక్స్ కాంపౌండ్స్ అంటారు. సో బోక్స్ కాంపౌండ్స్ 4 ఉంటాయి మనకి. ఈ 4 కూడా చాలాసార్లు అడిగిన క్వశ్చన్లు. ఎలైట్, CF, ఎలైట్, బెలైట్, సెలైట్, ఫెలైట్. దీనికి అసలు పేర్లు C3S, C2S, C3A, C4AF. ట్రైకాల్షియం సిలికేట్, డైకాల్షియం సిలికేట్, ట్రైకాల్షియం అల్యూమినేట్, టెట్రాకాల్షియం అల్యూమినేట్ ఫెరైట్. సో వీటి పేర్లు ఇవి. ఒక్కోసారి వీటిని మ్యాచింగ్లో కూడా అడగచ్చు. సో అందుకని ఇలా రాశాను నేను ఫస్ట్. సో ఏది దేనికి రెస్పాన్సిబుల్ అనేది కూడా మనకు అవసరం. C3S వచ్చేసరికి ఇనీషియల్ స్ట్రెంగ్త్, అంటే మన కాంక్రీట్కి దేనికైనా సరే ఇనీషియల్ స్ట్రెంగ్త్ ఇచ్చేది C3S. లాటరల్ స్ట్రెంగ్త్ వచ్చేసరికి C2S. అలాగే C3 అనేది ఏంటంటే ఫ్లాష్ సెట్కి రెస్పాన్సిబుల్ అవుద్ది. సో ఇది అల్యూమినేట్ ఉన్నాయి కూడా మ్యాక్సిమం ఫ్లాష్ సెట్కే యూజ్ అవుతాయి. సో మ్యాక్సిమం ఫ్లాష్ సెట్ దేనివల్ల అంటే C3A వల్ల. C3A ఎందుకు? అల్యూమినియం. మనం ఆల్రెడీ కాంపౌండ్స్ చెప్పాను యాక్సియల్ ఫ్లక్స్ అని. సో ఫ్లక్స్ కాబట్టి త్వరగా ఫ్లాష్ సెట్ అవడం కోసం ఈ C3A అనేది యూజ్ అవుతుంది. ఇవి కూడా అడుగుతుంటారు ఇనిషియల్, చాలాసార్లు మ్యాచ్ ది ఫాలోయింగ్లో కూడా అడిగాడు. సో ఇవి మెయిన్గా ఈ ఏ కాంపౌండ్ దేనికి రెస్పాన్సిబుల్ అనేదాన్ని ఉన్నాయి. సో దీన్ని బట్టి మనం ఇంకోటి ఏం తెలుసుకోవచ్చు అంటే, ఇక్కడే సపోజ్ మనకి స్ట్రెంత్ త్వరగా రావాలి ఏదైనా సిమెంట్కి. ఎందుకంటే అక్కడ మనం ఏ వాటర్ కన్స్ట్రక్షన్ ఏదో చేసినప్పుడు అక్కడ ఎక్కువ వెంటనే స్ట్రెంత్ రావడం కోసం C3S కంటెంట్ పెంచాలి, C2S కంటెంట్ తగ్గించాలి. అలాగే లో హీట్ సిమెంట్ ఏంటంటే హీట్ త్వరగా ప్రొడ్యూస్ అవ్వకూడదు. సో మనం ఏం చేయాలి, ఇప్పుడు ఫ్లాష్ సెట్ వచ్చిందంటే, ఫ్లాష్ సెట్ అంటే ఏంటి అర్థం? సెట్ అయిపోయిందంటే దాంట్లో హీట్ అనేది ప్రొడ్యూస్ అయిపోయిందని అర్థం. సో ఈ C3A అనే కంటెంట్ తగ్గించుకుంటే మనకి లో హీట్ సిమెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో టైప్స్ ఆఫ్ సిమెంట్, దాంట్లో ఏ కంటెంట్ అనేది మీరు ఈ కాన్సెప్ట్ కరెక్ట్గా మనకి తెలిస్తే మనం ఈజీగా దాంట్లో ఏ కంటెంట్ తగ్గించాలి, ఏ కంటెంట్ పెంచాలి అనేది మనం తెలుసుకోవచ్చు. సో ఇవి రెస్పాన్సిబుల్ అనమాట. దీన్ని బట్టి మనం ర్యాపిడ్ హార్డనింగ్ సిమెంట్ అంటే ఏంటి? ఇప్పుడు మనకు త్వరగా హార్డ్ అవ్వాలి. హార్డ్ ప్రాపర్టీ దీనికి ఉంటుందా? సెట్ అయితేనే హార్డ్ అవుతుంది. అంటే త్వరగా దాంట్లో హీట్ ఆఫ్ హైడ్రేషన్ జరిగిపోయి హీట్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోతే వెంటనే సెట్ అవుతుంది కాబట్టి ఫ్లాష్ సెట్. అప్పుడు ర్యాపిడ్ హార్డనింగ్ సిమెంట్కి C3A కంటెంట్ అనేది పెంచాలి. అలాగే C2S కంటెంట్ తగ్గించాలి, C3S కంటెంట్ పెంచాలి. ఎందుకంటే ఇక్కడ ఇనిషియల్ స్ట్రెంత్ రావాలి, హార్డ్ అవ్వాలి. సో ర్యాపిడ్ హార్డనింగ్ సిమెంట్ అలాగే. సో ఇవి ఈ 4 కాంపౌండ్స్ మీద చాలాసార్లు అడిగారు. ఈ 4 కాంపోనెంట్స్ దాని యొక్క రెస్పాన్సిబిలిటీ అనేది కంపల్సరీ. దీనికి ఇంకా మీరు పర్టికులర్గా ఇంకా చూసుకోవాలనుకుంటే మీరు పర్సంటేజెస్, ఇది అరౌండ్ 65% ఉంటుంది, ఇది 30%, ఇది ఒక 17% అలా ఉంటుంది. ఇది కూడా అరౌండ్ టోటల్గా మనం చూసుకుని 4 to 5% దాకా ఇది ఉంటుంది. సో ఎగ్జాక్ట్ పర్సంటేజ్ కావాలంటే మీరు ఒకసారి బుక్ రెఫర్ చేసుకుని ఎంత పర్సంటేజ్ అనేది కూడా చూసుకోండి. మెయిన్గా ఎక్కువగా ఇది మ్యాచ్ ది ఫాలోయింగ్లో చాలాసార్లు అడిగిన క్వశ్చన్. బోక్స్ కాంపౌండ్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇందులోనే మనకేంటంటే బోక్స్ కాంపౌండ్స్లో
మ్యాక్సిమం హీట్ ఆఫ్ హైడ్రేషన్ ఏది ఇస్తుంది అని అడుగుతారు ఒక్కోసారి చాలాసార్లు. మ్యాక్సిమం హీట్ ఆఫ్ హైడ్రేషన్ వచ్చేసరికి మనకి C3A. దీన్ని ఒక్కొక్కసారి అన్డిజైరబుల్ కాంపౌండ్ ఇన్ ద సిమెంట్ అని అడుగుతాడు, అది C3A. మ్యాక్సిమం రేట్ ఆఫ్ హీట్ ఆఫ్ హైడ్రేషన్ వచ్చేసరికి మనకి C4AF. రేట్ ఆఫ్ హీట్ ఆఫ్ హైడ్రేషన్ అయితే ఇది మ్యాక్సిమం హీట్ ప్రొడ్యూస్ చేసేది ఏంటంటే C3A. రేట్ ఆఫ్ హీట్ ఆఫ్ హైడ్రేషన్ అనేది దీనికి. సో ఇప్పుడు హీట్ ఆఫ్ హైడ్రేషన్ బట్టి చూసుకుంటే ఆర్డర్ మనకి C3A ఈజ్ గ్రేటర్ దెన్ C3S ఈజ్ గ్రేటర్ దెన్ C3A ఈజ్ C2S ఈజ్ గ్రేటర్ దెన్ C3A. సో ఇది ఒకటి. అలా కాకుండా రేట్ ఆఫ్ హీట్ ఆఫ్ హైడ్రేషన్ దాన్ని బట్టి చూసుకుంటే C4AF ఈజ్ గ్రేటర్ దెన్ C3A ఈజ్ గ్రేటర్ దెన్ ఇక్కడ C4AF ఇది C4AF. C3A తర్వాత మనకి C3S ఈజ్ గ్రేటర్ దెన్ C2S. సో ఇది ఇలాంటివి కూడా చాలాసార్లు అడిగాడు, చూసుకోండి. సో రేట్ ఆఫ్ హీట్ ఆఫ్ హైడ్రేషన్ ఎక్కువ దేనికంటే C4AFకి, అదే హీట్ ఆఫ్ హైడ్రేషన్ ఎక్కువ దేనికంటే మనకి C3A. ఇది బోక్స్ కాంపౌండ్స్ గురించి. బోక్స్ కాంపౌండ్స్లో చాలాసార్లు ఎక్కువగా 1 మార్క్ కంపల్సరీగా వస్తుంది కాబట్టి కంపల్సరీ బోక్స్ కాంపౌండ్స్ గురించి చూసుకోండి. దీంట్లో ఎక్కువగా అడిగేది ఏంటంటే కూడా దాని రెస్పాన్సిబుల్ అడుగుతాడు, లేకపోతే ఆ రెస్పాన్సిబుల్ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా కూడా అడగచ్చు మనకి. సో నెక్స్ట్ మనకి సిమెంట్ మీద టెస్ట్స్ ఉంటాయి, అవి ల్యాబొరేటరీ ఉంటాయి, ఫీల్డ్ ఉంటాయి. ఫీల్డ్ అంటే మనం వెంటనే సిమెంట్ వచ్చింది అది కరెక్టా మంచిదా కాదా అని తెలుసుకోవచ్చు. అలాగే ల్యాబొరేటరీ ఉంటాయి. ల్యాబొరేటరీ రిజల్ట్ వచ్చేప్పటికి మన టైం పడుతుంది కాబట్టి ముందు మనం అసలు ఫీల్డ్లో చెక్ చేస్తాం. ఫీల్డ్లో చెక్ చేస్తే ఎలాగంటే ఫస్ట్ మనకి సిమెంట్ రాగానే సిమెంట్ బ్యాగ్ ఓపెన్ చేసి దాని లోపల కనుక మనకి చేయి పెడితే అది కూల్ ఫీల్ అవ్వాలి, అంటే అది ఫ్రెష్ అని అర్థం. అదే కనుక అది హాట్గా ఉందనుకోండి, అది కొంచెం ఎక్స్పైర్ అయింది లేదా కొంచెం లేటర్ ఏజ్లో ఉన్నది అని అర్థం. ఇంకోటి ఏంటంటే నో లంప్స్ అనేది ఉండకూడదు. ఎలాగా మనం ఒక చిన్న పిన్ తీసుకొని చిన్న సిమెంట్ దాన్ని ఇలా రబ్ చేసినప్పుడు మనకి స్మూత్ సర్ఫేస్ అనేది అనిపించాలి కానీ రఫ్ అనిపించకూడదు. అది నెక్స్ట్ పాయింట్. సో మూడో పాయింట్ వచ్చేసరికి వాటర్లో ఒక బకెట్ వాటర్ తీసుకుని దాంట్లో కనుక మనం సిమెంట్ వేస్తే ఫ్లోట్ అయ్యి సింక్ అవ్వాలి, అంతేకాని డైరెక్ట్ సింక్ అయిపోకూడదు. ఫ్లోట్ అండ్ సింక్. అలాగే మనం బ్యాగ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అవి చూసుకోవాలి, ఎందుకంటే మనకి అరౌండ్ 6 months లోపే ఉండాలి. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుండి 6 months లోపు మాత్రం మనం యూజ్ చేసుకోగలరు. సో ల్యాబొరేటరీ టెస్ట్లు అనేది ఏంటంటే మనం ఫీల్డ్లో కాదు ల్యాబ్లో చేస్తాము. దాంట్లో మెయిన్గా ఏంటంటే ఫైన్నెస్, సౌండ్నెస్, తర్వాత వచ్చి మనకి కంప్రెసివ్ స్ట్రెంగ్త్, టెన్సైల్ స్ట్రెంగ్త్, దాని నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్పెసిఫిక్ గ్రావిటీ టెస్ట్. దీంట్లో ఎక్కువగా ఏంటంటే మనకి దాని ఎక్విప్మెంట్ ఇచ్చి ఏది దేనికి అనేది కూడా ఎక్కువ సార్లు అడిగిన క్వశ్చన్, కాబట్టి దీన్ని నేను ఒక్కొక్కటి తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి ల్యాబొరేటరీ, సౌండ్నెస్, ఫైన్నెస్, కంప్రెసివ్ స్ట్రెంగ్త్. తర్వాత ఇంకో 2 ఉన్నాయి మనకి ఆల్రెడీ తెలిసినవి, నేను మళ్ళీ రాయలేదు ఇక్కడ. సెట్టింగ్ టైమ్స్ ఒకటి, కన్సిస్టెన్సీ ఒకటి. సో కన్సిస్టెన్సీతో మొదలు పెడతాను నేను. ఫస్ట్ కన్సిస్టెన్సీ చెప్పాక మిగిలినవన్నీ కూడా వస్తాయి మనకి. కాబట్టి కన్సిస్టెన్సీ గురించి చూద్దాం ఫస్ట్ మనం. కన్సిస్టెన్సీ ఆఫ్ సిమెంట్ ఏంటంటే సిమెంట్ని మనం ఒక వాటర్ కంటెంట్ పెట్టిన తర్వాత ఆ వాటర్ కంటెంట్తో అది మనకి ఎలా కావాలో అలా మౌల్డ్ అవుతూ ఉంటే దాన్ని కన్సిస్టెన్సీ అంటారు. దీనికి మనం యూజ్ చేసే ఆపరేటర్స్ వచ్చి వైకాట్ ఆపరేటర్స్. 1 square mm నీడిల్ తీసుకొని యూజ్ చేస్తాం మనం. సో దీంట్లో ఏమవుద్దంటే ఎట్ వాటర్ కంటెంట్ ఎట్ విచ్
ద పెనట్రేషన్ ఆఫ్ నీడిల్ ఇన్ సిమెంట్ మౌల్డ్. మనం ఏదైతే ఒక మౌల్డ్లో ప్రిపేర్ చేస్తామో ఆ మౌల్డ్లో ప్రిపేర్ చేసినప్పుడు ఇది పెనట్రేషన్ అనేది 33 to 35 mm ఫ్రమ్ టాప్, 5 to 7 mm ఫ్రమ్ బాటమ్. ఆ రీడింగ్ కనుక మనకి వచ్చింది అనుకోండి, ఏ వాటర్ కంటెంట్ దగ్గర మనకి ఇలా వస్తే ఆ వాటర్ కంటెంట్ని మనం కన్సిస్టెన్సీ ఆఫ్ సిమెంట్ అంటాం. దీన్ని పీతో రిప్రజెంట్ చేస్తారు. జనరల్గా మనకి 23% నుండి స్టార్ట్ చేసి అలాగే మనం చేసుకుంటున్నాం. ఒకసారి 28 వస్తుంది, 30 వస్తుంది, 32 బేస్డ్ ఆన్ సిమెంట్ టైప్ని బట్టి, అలాగే మనం యూజ్ చేసిన వాటర్ కంటెంట్ బట్టి మనకి దాని రిజల్ట్ వస్తుంది. సో ఇది ఎక్కువగా అడుగుతున్నాను. దీనికి ఆపరేటర్స్ పేరు ఏంటని అడుగుతాడు. ఒక్కోసారి పీ అంటే ఏంటని కూడా చాలాసార్లు అడిగింది ఉంది. సో ఈ కన్సిస్టెన్సీ బేస్ చేసుకుని మనం ఇనిషియల్ సెట్టింగ్ టైం, ఫైనల్ సెట్టింగ్ టైం, కంప్రెసివ్ స్ట్రెంత్, టెన్సైల్ స్ట్రెంత్ అనేది చేస్తాం. అది ఎలాగంటే సెట్టింగ్ టైమ్స్లో మనం ఇనిషియల్, ఫైనల్ రెండు మనం సెట్టింగ్ టైమ్స్ ఉంటాయి. జనరల్గా ఇది 30 minutes ఉంటుంది, ఇది 600 minutes ఉంటుంది, అంటే 10 hours. సో ఈ రెండు చేయడం కోసం 0.85p అనే వాటర్ కంటెంట్ తీసుకొని ఆ 0.85p వాటర్ కంటెంట్తో మనం సిమెంట్ మోల్డ్లో సిమెంట్ మిక్స్ చేసి పెట్టి దాన్ని టెస్ట్ చేస్తాం. సో అందుకే మనం ముందు కన్సిస్టెన్సీ తీసుకుంటే 0.85 times ఆఫ్ p అనే వాటర్ కంటెంట్ యూజ్ చేసి మనం ఇట్లని టెస్ట్ చేస్తాం. ఇనిషియల్ సెట్టింగ్ టైం ఏంటంటే కాలర్ అనేది ఉంటుంది మనకి, దానికే ఒక కాలర్ ఫిట్ చేస్తాం వైకట్ ఆపరేటర్స్కి. దాంతో ఒక ఇంప్రెషన్ వేస్తాం. ఫస్ట్ అవుటర్ రింగ్ ఎప్పుడు డిసపియర్ అయిందో నోట్ చేసుకుంటాం. అలాగే రెండోసారి దాన్ని మనం పెనట్రేషన్ చేసినప్పుడు వెళ్తుందో లేదో చెక్ చేసుకుంటాం. అది ఫైనల్ సెట్టింగ్ టైం అవుద్ది. సో ఇనిషియల్ సెట్టింగ్ టైం వచ్చేసి ఇలాగే. దీంట్లో మ్యాక్సిమం అడిగేది ఏంటంటే ఎంత వాటర్ కంటెంట్ అనేది యూజ్ చేస్తారనేది ఎక్కువగా అడుగుతుంటాడు కాబట్టి ఇది సరిపోద్ది మనకి. జనరల్గా మీరు సెట్టింగ్ టైమ్స్ అంటే ఏంటి, ఇనిషియల్ సెట్టింగ్ టైం, ఫైనల్ సెట్టింగ్ టైం, దాని ఆపరేటర్స్ నేము, అవి మళ్ళీ మీరు ఒకసారి కూడా రివైజ్ చేసుకోండి. సో నెక్స్ట్ మనకి ఏంటంటే కంప్రెసివ్ స్ట్రెంత్. దీనిలో మనం సిమెంట్ మోటార్ 1:3తో ఒక సిమెంట్ మోటారే మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి. కంప్రెసివ్ స్ట్రెంత్ ఆఫ్ సిమెంట్ అనేది మనం క్యూబ్ మోల్డ్లో సిమెంట్ మోటార్ని యూజ్ చేస్తాం. ఎక్కడ కూడా కాంక్రీట్ యూజ్ చేస్తాం. టెన్సైల్ స్ట్రెంత్ అయినా సరే కాంక్రీట్ యూజ్ చేస్తాం. సిమెంట్ ప్లస్ శాండ్ మాత్రం యూజ్ చేస్తాం. సో ఏసీ 7.06 cm క్యూబ్ మోల్డ్ ఉంటుంది. ఆ క్యూబ్ మోల్డ్లో క్యాష్ చేసి 28 days క్యూరింగ్ జరిగిన తర్వాత దాని కంప్రెషన్ టెస్టింగ్ మిషన్లో మనం టెస్ట్ చేస్తాం. అక్కడ వచ్చిన లోడ్ పర్ ఏరియా అంటే 7.06 cm క్యూబ్ కాబట్టి దాని ఏరియా ఎంత ఉందో చూసుకొని 50 cm² అరౌండ్ ఉంటుంది. ఆ 50 cm² లోడ్ డివైడెడ్ బై ఏరియా ఇస్తాం. దాన్ని బట్టి మనకి కంప్రెసివ్ స్ట్రెంత్ అనేది వస్తుంది. ఇక్కడ ఏం పాయింట్ అంటే వాటర్ కంటెంట్ ఎంత యూజ్ చేయాలి, P/4 ప్లస్ 3.5% ఆఫ్ వాటర్ కంటెంట్ యూజ్ చేయాలి. అప్పుడు మనకి దాని యొక్క కంప్రెసివ్ స్ట్రెంత్ ఆఫ్ సిమెంట్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ టెన్సైల్ స్ట్రెంత్. దీనికి కూడా సేమ్ మనకి సిమెంట్ మోటార్ 1:3తోనే చేస్తాం ఇది కూడా. సో దీనికి మౌల్డ్ ఉండదు, దీనికి బ్రికెట్ మౌల్డ్ లాగా పెద్దగా ఉంటుంది. ఎందుకంటే టెన్సైల్ స్ట్రెంత్ చేస్తాం కాబట్టి దీనికి బ్రికెట్ మౌల్డ్ అని ఉంటుంది. సో దీనికి వచ్చి వాటర్ కంటెంట్ వచ్చేసరికి P/5 ప్లస్ 2.5% వాటర్ కంటెంట్ యూజ్ చేస్తాం. ఎక్కువ వాటర్ కంటెంట్ని అడుగుతుంటాడు కాబట్టి వాటర్ కంటెంట్స్ మాత్రం చెప్తున్నాను. దీని ప్రాసెస్ అవి కావాలనుకుంటే మీరు ఒకసారి మళ్ళీ మీరు రివైజ్ చేసుకుని చూసుకోవచ్చు. బేసిక్ పాయింట్స్ మాత్రం మనం దీంట్లో చెప్పాలనుకుంటున్నాం కాబట్టి ఎంత ఏంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం అడుగుతున్నాడు అనే దాన్ని బట్టి నేను ఇక్కడ రాస్తున్నాను. ఈ క్యూబ్ మౌల్డ్ గురించి ఎక్కువగా అడుగుతుంటాడు. దాని ఏరియా అడుగుతాడు 50 square centimeters. ఒకవేళ ఏరియా అడిగితే ఏది మన క్రాస్ సెక్షనల్ ఏరియా ఎంత మీద మనం లోడ్ అప్లై చేస్తున్నాం అనేది అయితే 50 cm² ఏరియా. సో టెన్సైల్ స్ట్రెంత్ అనేది తక్కువ ఉంటుంది కాంక్రీట్కి, ఎలాగో తెలుసు మనకి. అలాగే టెన్సైల్ స్ట్రెంత్కి మనం 0.7 అనేది గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ బట్టి అయితే కనుక కాంక్రీట్లో అయితే 0.7 ఇస్తాం. ఇక్కడ మనం అలాగే వేయం కాబట్టి
మనం సిమెంట్ మోటార్ కాబట్టి మనం కనుక్కుంటాం. సో నెక్స్ట్ ఫైన్నెస్. ఫైన్నెస్ ఏంటంటే 2 రకాలుగా తెలుసుకోవచ్చు మనం. ఒకటి సీవింగ్, రెండవది ఎయిర్ పర్మియబిలిటీ టెస్ట్. ఈ ప్రాసెస్లో అడుగుతుంటాడు. ఎయిర్ పర్మియబిలిటీ టెస్ట్ దేన్ని ఇండికేట్ చేస్తాయి? ఫైన్నెస్. దాంట్లో ఉండే ఆపరేటర్స్ బ్లెయిన్స్ ఎయిర్ పర్మియబిలిటీ టెస్ట్ అనేది చేస్తాం మనం. సీవింగ్ అనేది ఏంటంటే 15 minutes కంటిన్యూస్ సీవింగ్ చేస్తాం. సీవి నెంబర్ వచ్చి 90 మైక్రాన్స్ ఐఎస్ సీవ్. ఈ సీవ్ చేసిన తర్వాత 10% బై వెయిట్ కన్నా ఎక్కువ రెసిడ్యూ అనేది దాని మీద ఉండకూడదు. రెసిడ్యూ షుడ్ నాట్ బి గ్రేటర్ దాన్. అంటే మనం చేసేసిన తర్వాత 90 mmCలో దాని మీద రిటైన్ అయిన అమౌంట్ అనేది 10% కన్నా ఎక్కువ ఉండకూడదు. సో అది సీవింగ్ ద్వారా. ఎయిర్ పర్మియబిలిటీ టెస్ట్ ద్వారా అంటే బ్లెయిన్స్ ఎయిర్ పర్మియబిలిటీ టెస్ట్ అనేది చేస్తాము. ఇది ఆపరేటర్స్ అడుగుతుంటాడు. ఈ ఆపరేటర్స్ ఇచ్చి దేన్ని ఇండికేట్ చేస్తుందని అడుగుతారు. ఫైన్నెస్. ఈ ఫైన్నెస్లో మనకి ఫైన్నెస్ అనేది ఎక్కువ ఉంటే మనకి హీట్ ఆఫ్ హైడ్రేషన్ అనేది మ్యాక్సిమం హీట్ ఆఫ్ హైడ్రేషన్ అంటే ఫైన్ అంటే ఫైనర్ అయ్యే కొద్దీ దానికి హీట్ ఆఫ్ హైడ్రేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇందులో మనకు కావాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే టైప్ ఆఫ్ సిమెంట్కి సర్ఫేస్ ఏరియా ఎంత ఉంటుంది, అలాగే వెయిట్ బై రెసిడ్యూ ఎంత అనేది ఉంటుంది. సర్ఫేస్ ఏరియాని ఎస్సీఏ, పర్సంటేజ్ వెయిట్, రెసిడ్యూ. సో ఫస్ట్ ఓపీసీ, పీపీసీ, ర్యాపిడ్ హార్డనింగ్ సిమెంట్. దీన్ని 3250 cm² బై 2250 cm²/g. సర్ఫేస్ ఏరియా 3250. అంటే దాని యొక్క మినిమం స్పెసిఫిక్ సర్ఫేస్ ఏరియా అనేది 2250 ఓపీసీకి, పీపీసీకి. అలాగే 10% బై వెయిట్, 5% బై వెయిట్, 5% బై వెయిట్. మీకు ఆల్రెడీ ఇందాకే చెప్పా ఫైనర్ అవుతూ ఉంటుందని. పోర్ట్లాండ్ పొజోలానా సిమెంట్ అనేది ఫైన్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 5% కన్నా ఎక్కువ ఉండకూడదు రెసిడ్యూ అనేది దానిపైన. అలాగే ర్యాపిడ్ హార్డనింగ్ సిమెంట్ కూడా 5% కన్నా ఎక్కువ ఉండకూడదు. అలాగే దాని యొక్క స్పెసిఫిక్ సర్ఫేస్ ఏరియా మనం చూసినా సరే ఫైనర్ ద ఎలిమెంట్ స్పెసిఫిక్ ఏరియా విల్ బి ద గ్రేటర్ అంటే ఎక్కువ ఉంటుంది. సో మనకి ఇది ఫైనర్ సిమెంట్ అని అర్థం. ఇది నార్మల్ సిమెంట్. ఫైన్ అయ్యే కొద్దీ మనకి హీట్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుందని చెప్పి ఆల్రెడీ. కాబట్టి ర్యాపిడ్ హార్డనింగ్ సిమెంట్ దాంట్లో హీట్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ C3A కంటెంట్ అనేది పెంచాల్సి ఉంటుంది. సో ఇది ఎక్కువగా దీని వాల్యూస్ అడుగుతుంటాడు. ఇవి గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుపెట్టుకునేలాగా ఉంటాయి. 2250, 3000, 3250, 1055 ఓపీసీ, పీపీసీ, ర్యాపిడ్ హార్డనింగ్ సిమెంట్ ఇవి అడుగుతాడు. స్పెసిఫిక్ సర్ఫేస్ ఏరియా అంటే ఏం లేదు, 1 గ్రామ్ సిమెంట్ తీసుకుని మనం దాన్ని కనుక ఇలా రబ్ చేసుకుంటూ వెళ్తే ఎంత ఏరియా ఆక్యుపై చేస్తుంది అనేది చూస్తే 2250 cm²/g అనేది యూజ్ అవుతుంది. అది ఈ ఎక్కువగా అడిగాడు, చాలాసార్లు అడిగాడు. సో ఇది దీంట్లో ఫైన్నెస్లో ఈ ఐఎస్ సీవ్ నెంబర్ అడుగుతుంటాడు, ఆపరేటర్స్ ఎంత రెసిడ్యూ, అలాగే టైప్ ఆఫ్ సిమెంట్ బట్టి స్పెసిఫిక్ సర్ఫేస్ ఏరియా ఎంత, పర్సంటేజ్ వెయిట్ రెసిడ్యూ ఎంత అనేది ఎక్కువగా అడిగే క్వశ్చన్స్. నెక్స్ట్ మనకి సౌండ్నెస్. సౌండ్నెస్ అంటే ఏం లేదు, మనం సిమెంట్కి వాటర్ కంటెంట్ కలిపినప్పుడు దాని యొక్క కంటెంట్ అనేది వాల్యూమ్ చేంజ్ అవ్వచ్చు. ఆ వాల్యూమ్ చేంజ్ అనేది విత్ ఇన్ లిమిట్స్లో ఉంటే మనకి ఇబ్బంది ఏం లేదు. సో విత్ ఇన్ లిమిట్స్ కాకుండా ఎక్కువ ఉంటేనే ఇబ్బంది కాబట్టి సౌండ్నెస్ టెస్ట్ అనేది చేస్తాం. సో సౌండ్నెస్ ఈజ్ డ్యూ టు మెయిన్గా లైమ్ అనుకున్నాం, మెగ్నీషియా, అల్యూమినా. సో ఈ సౌండ్నెస్ అంటే ద చేంజ్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ సిమెంట్ విత్ రెస్పెక్ట్ టు యాడింగ్ ఆఫ్ వాటర్ టు సిమెంట్. సో ఈ సౌండ్నెస్ మనం 2 ఆపరేటర్స్ ఉన్నాయి మనకి, ఆటోక్లేవ్, లీచాట్లర్. ఈ లీచాట్లర్లో ఏంటంటే ఫ్రీ లైమ్ మాత్రం మనం తీసుకోగలం. ఇక్కడ మెగ్నీషియా కంటెంట్ అవన్నీ కూడా దీంట్లో వస్తాయి. ఎక్కువగా అడుగుతుంటాడు లీచాట్లర్ ఆపరేటర్స్లో ఏవేవి మనం సౌండ్నెస్ డ్యూ టు లైమ్ ఒకటేనా లేకపోతే మెగ్నీషియా, అల్యూమినా అడగచ్చు. లీచాట్లర్లో ఓన్లీ లైమ్ గురించి మాత్రం మనం
తెలుసుకోగలం. ఆటోక్లేవ్లో అయితే మిగిలిన సౌండ్నెస్ దేని వల్ల వస్తుందో ఆ సౌండ్నెస్ వల్ల వచ్చే అన్ని ఐటమ్స్ని కూడా మన ఆటోక్లేవ్ ఆపరేటర్స్ యూజ్ చేసి సౌండ్నెస్ కూడా తెలుసుకుంటాం. ఇవి ఎక్కువగా కరెక్ట్ స్టేట్మెంట్ గురించి సౌండ్నెస్ అనేది మ్యాచ్ ద ఫాలోయింగ్ అని కానీ కరెక్ట్లీ మ్యాచ్ అని కానీ అడుగుతుంటారు. సో ఇప్పుడు దాకా చూసింది సిమెంట్లో నేను మీకు ఆల్రెడీ ఏదైతే ఇంపార్టెంట్ సిమెంట్ గురించి అవి మాత్రమే చెప్పాను. మీరు ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటంటే పీపీసీ అంటే ఏంటి, ఓపీసీ అంటే ఏంటి, ర్యాపిడ్ హార్డనింగ్ సిమెంట్, లో హీట్ సిమెంట్, అలాగే నెక్స్ట్ మనకి హైడ్రోఫోబిక్ సిమెంట్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ హైడ్రోఫోబిక్ సిమెంట్, సల్ఫేట్ రెసిస్టెంట్ సిమెంట్. సో ఈ సిమెంట్స్ ఏది ఏ కంటెంట్ పెంచితే వచ్చింది, ఏది తగ్గితే వచ్చింది అనేది మాత్రం మీరు ఒకసారి జస్ట్ రివైజ్ చేసుకోండి. ఆల్రెడీ బోక్స్ కాంపౌండ్స్ చెప్పా, ఆ బోక్స్ కాంపౌండ్స్ బట్టే ఉంటుంది. అలాగే పర్పస్ లో హీట్ సిమెంట్ వచ్చేసరికి మనకి మాస్ కాంక్రీట్ వర్క్స్ యూజ్ చేస్తాం. హైడ్రోఫోబిక్ వచ్చేసరికి మనకి వాటర్ కన్స్ట్రక్షన్కి, అలాగే ర్యాపిడ్ హార్డనింగ్ కూడా అండర్ వాటర్ స్ట్రక్చర్స్కి, అలాగే సల్ఫేట్ అటాక్స్ ఎక్కువగా ఉన్న చోట మనం సల్ఫేట్ రెసిస్టెంట్ సిమెంట్ వాడతాం. జనరల్ కన్స్ట్రక్షన్స్కి మనం ఓపీసీ యూజ్ చేస్తాం. సో ఈ విధంగా దాని యొక్క పర్పస్ని కూడా ఒకసారి చూసుకోండి. ఇది అప్ టు సిమెంట్ తర్వాత మనం నెక్స్ట్ చూసుకోవాల్సిన టాపిక్ బ్రిక్స్. దాని నెక్స్ట్ క్లాస్లో నేను చెప్తాను. సో ఈలోపు మీరు మాత్రం ఎస్ఎస్సి చేయి వితిన్ 13 days 20 days అలాగే ఉంది కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఎంసీక్యూస్ ఎక్కువగా ప్రిపేర్ అవ్వండి. అలాగే టెస్ట్ సిరీస్లు ఎక్కువగా తీసుకోండి. ఇంపార్టెంట్ పాయింట్ని ఒక దగ్గర రాసుకుని వాటిని రివైజ్ చేసుకోండి. అవి ఇలా రాసుకుంటే కనుక మీకు ఈజీగా ఉంటుంది. సో ఎస్ఎస్సి జేఈకి అందరికీ కూడా ఆల్రెడీ మనకి సదరన్ రీజన్లో అందరి అప్లికేషన్ స్టేటస్ అనేది మొన్న వచ్చింది. ఆల్రెడీ లింక్ చూడండి. లింక్ చూసి మీరు ఆల్రెడీ అందులో ఇప్పుడు ఈ డిస్క్రిప్షన్లో కూడా నేను ఆ లింక్ పెడతాను. ఆ సదరన్ రీజన్లో మీ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబరు అలాగే డేట్ ఆఫ్ బర్త్ పెడితే అప్రూవ్డా అన్అప్రూవ్డా ఏమైంది అనేది దాంట్లో వస్తుంది. మనకు అప్రూవ్డ్ అయితే కనుక మ్యాక్సిమం అందరికీ అప్రూవ్డ్ అవుతాయి, ఎందుకంటే గైడ్లైన్స్ ప్రకారం పెట్టాం కదా. సో అందరికీ కూడా మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మనం ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం చెప్తున్నా, కాన్సెప్ట్ బేస్డ్గా కాదు. ఎవరికైతే ఆల్రెడీ చదివేసి మనకి ఇంకా స్టాండర్డ్ పాయింట్స్ ఏంటి అనేది ఒక దగ్గర తీసుకురావడం కోసం నేను ఈ ఛానల్లో ఇదంతా కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.